జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 దస్తావేజ్ లేఖల ఐక్యత దస్తావేజ్ లేఖల ఐక్యత జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 ప్రభుత్వం సహకరించాలి ప్రభుత్వం మాకు సహకరించాలి ప్రభుత్వం మాకు సహకరించాలి కూటమి ప్రభుత్వం మాకు సహకరించాలి కూటమి ప్రభుత్వం దస్తావేజ్ లేఖల ఐక్యత దస్తావేజ్ లేఖల ఐక్యత జీవో నెంబర్ 396 జీవో నెంబర్ 396 కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సహకరించాలి కూటమి ప్రభుత్వం సహకరించాలి కూటమి ప్రభుత్వం. నమస్కారాలు. నేను భీమవరం డిస్టిక్ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్న డాక్టర్ చింతాడ శ్రీనివాస్ని. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా దస్తావేజ్ లేఖని మన గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందులు పెడుతుంది. అటువంటి 396 జీవోను రద్దు చేసి మేము డాక్యుమెంట్ రైటర్లుగా మేము పూర్వం నుంచి కూడా ఇక్కడ బ్రిటిష్ కాలం నుంచి కూడా డాక్యుమెంట్ రైటర్గా ఉంటున్నారు. వాళ్ళందరికీ దస్తావేజ్ లేఖల లైసెన్స్ ఇచ్చి వాళ్ళు కొనసాగించాలని మేము ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాము. అలాగే గవర్నమెంట్కి మేము విరుద్ధం కాదు, ఎన్డీఏ ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, మేము అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. మేము వారు ఆశీస్సులతో మాకు డాక్యుమెంట్ రైటర్లుగా మాకు లైసెన్సులు ఇచ్చి మమ్మల్ని కొనసాగించాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా. అలాగే 396 జీవోను రద్దు చేయాలని మేము భీమవరం గునుపూడి దస్తావేజ్ లేఖల సంఘం తరఫున నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా. భీమవరం దస్తావేజ్ లేఖర్లు పామర్తి వెంకటరామయ్య గారు, అలాగే ఏలూరు సుబ్రహ్మణ్యం గారు, అలాగే తాళూరు మధు గారు, అలాగే ఎర్రంశెట్టి నాగేశ్వరరావు గారు, అలాగే మొత్తం బొర్రా నాగరాజు గారు, వీరు గుండె హరిబాబు గారు, వారు కాకుండా మన గునుపూడి దస్తావేజ్ లేఖర్లు బొక్కా నాగరాజు గారు, అలాగే యాదవ్ శ్రీనివాస్ గారు, కట్టా శ్యాము గారు, అలాగే కిషోర్ గారు, వీరందరూ సమక్షంలో కూడా మేము ఈ 2 రోజుల పెండామన్ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వారందరూ కూడా మాకు సపోర్ట్ చేసినందుకు మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మేము విరోధం కాదు, లైసెన్సులు ఇచ్చి మాకు దస్తావేజ్ లేఖల్లో మమ్మల్ని కాపాడాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటూ మేము పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్లో దస్తావేజ్ లేఖలు అందరూ ఉన్నారు, వారందరికీ కూడా చిన్న భవిష్యత్తు ఇచ్చి మేము ఎవరిని ఏం కోరుకోవట్లేదు. అది జీతం కూడా అడుగుతలేదు గవర్నమెంట్ నుంచి. మా జీతాలు మేము 500, 200, 300 ఎంతో తీసుకొని మేము దస్తావేజ్ లేఖలుగా ఉన్నాము. వాళ్ళందరూ కూడా మా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అటువంటి ఈ 396 జీవోను రద్దు చేసి మాకు దస్తావేజ్ లేఖలుగా లైసెన్స్ ఇవ్వాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మన భీమవరం అలాగే గునుపూడి దస్తావేజ్ లేఖర్ల అసోసియేషన్ తరఫున పెండౌన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానం వల్ల ఈ 396 జీవో తీసుకొచ్చి దస్తావేజ్ లేఖర్ల మీద పెద్ద పిడుగులే పీపీపీ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఈ యొక్క విధానం వలన ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం ఈ దస్తావేజ్ రిజిస్ట్రేషన్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రైవేటు వ్యక్తుల ద్వారా చేయించుకోవడం ద్వారా దస్తావేజ్ లేఖర్లని అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న 4 లక్షల మంది లేఖర్లకి కూడా అన్యాయం చేసే విధంగా ఇటువంటి జీవోని తీసుకొచ్చి మా దస్తావేజ్ లేఖర్ల యొక్క పొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ యొక్క 396 జీవోని రద్దు చేసి మా దస్తావేజ్ లేఖర్లందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే
మేము ప్రభుత్వానికి ఎప్పుడూ అండగానే ఉంటాం. ఈ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు మేము అండగా ఉండి మేము మా దస్తావేజు లేఖర్లు, అలాగే అసిస్టెంట్లు, అలాగే డిటిపి ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు వీళ్ళందరూ కూడా ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు యొక్క ఈ పని ఏదైతే దస్తావేజు లేఖర్లుగా మేము దస్తావేజులు తయారు చేయడం, ఆ మినిమం ఫీజు వద్ద నుంచే మేము తీసుకుని ఈ కార్యక్రమం ఈ యొక్క ప్రజలు ఈ దస్తావేజు లేఖర్లందరూ కూడా ఈ ప్రజల మీదే ఆధారపడి ఈ బతుకుతున్నాం. కాబట్టి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆశించట్లేదు కాబట్టి ఉంటున్నాం. దస్తావేజు లేఖర్లు